పంటలు ఎండిపోతలేవు అని చెప్పి పత్రికా సమావేశంలో అర్ధాంతరంగానే ప్రభాకర్ రావు గారు వెళ్ళారు. ప్రభాకర్ రావు గారు జనవరి 30, 2023 నాడు స్పష్టంగా పత్రికా సమావేశంలో ఏం మాట్లాడిందంటే 24 గంటల విద్యుత్తు సింగిల్ ఫేజే. ఇందులో వివరాలు నేను చదివి వినిపిస్తా. 3 ఫేజ్ సరఫరాపై రాష్ట్రంలో నియంత్రణ, వ్యవసాయానికి కరెంటు కొనలేక కాదు, నీళ్లు విద్యుత్తు వృధా కావద్దనే ఆపేశాం. పైగా కరెంటు కొంటే ఎక్కువ ధర, దాన్ని వినియోగదారులపైనే వేయాలి. అందుకే అవసరమున్న చోటే 3 ఫేజ్ కరెంటు, రైతులు ఆటో స్టార్టర్లు తీసేయాలి. ఇది హెడ్లైన్స్లో పత్రికలలో వచ్చిన వార్త. సిఎండి ప్రభాకర్ రావు గారు. ఈ వార్త ఇంకా డీటెయిల్గా లోపల వార్త నేను చదివి వినిపిస్తా. రాష్ట్రంలో అన్ని రకాల వినియోగదారులకు 24 గంటలు సింగిల్ ఫేజ్ కరెంటే ఇస్తున్నాము. 3 ఫేజ్ సరఫరాపై నియంత్రణ పాటిస్తున్నాము. నీళ్లు కరెంటు వృధా కావద్దనే ఈ నిర్ణయం తీసుకున్నాము. అన్ని ట్రాన్స్కో జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు వెల్లడించారు. అవసరం మేరకే విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ పంపు సెట్లకు కరెంటు ఇవ్వలేక కాదు, కరెంటు ఇవ్వాలంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలి. నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆ ఖర్చును రైతులపై వెయ్యాలి. అందుకే అవసరం ఉన్న చోటే 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. సోమవారం విద్యుత్ సౌదాతో అసిస్టెంట్ ఇంజనీర్ల సంఘం డైరీ ఆవిష్కరణలో ప్రభాకర్ రావు గారు మాట్లాడారు. స్పష్టంగా సంబంధిత శాఖ ట్రాన్స్కోకు జెన్కోకు రెండిటికి, విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థకు సిఎండి ఆయన్నే, విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్కోకు సిఎండి ఆయన్నే. తెలంగాణ వచ్చినప్పటి నుంచే విద్యుత్ శాఖ విద్యుత్ సౌదా వీరి ఆధీనంలోనే ఉంది. ఇక్కడ నిత్యం 24 గంటలు ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్న దేవులపల్లి ప్రభాకర్ రావు గారు స్పష్టంగా సిఎండిగా అధికారిక హోదాలో వ్యవసాయానికి అవసరమైన మేరకే విద్యుత్ ఇస్తున్నాము, ఇవ్వడం లేదు. నీళ్లు విద్యుత్తు రెండు వృధా అయితే మళ్ళీ కొనుగోలు చేస్తే ఆ భారం మళ్ళీ రైతుల మీదనే వేయాల్సి వస్తుంది. కాబట్టి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తలేమో, సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నామని. సింగిల్ ఫేజ్ కరెంట్ ఎందుకు ఇస్తారంటే ఇండ్లల్లో ఫ్యాన్లు ఇవన్నీ ట్యూబ్ లైట్లు వెలగడానికి సింగిల్ ఫేజ్ వాడతాం. వ్యవసాయానికి సింగిల్ ఫేజ్ మోటార్లు ఉండవు, వ్యవసాయానికి 3 ఫేజ్ మోటార్లే ఉంటాయి. అంటే స్పష్టంగా సిఎండి గారు మేము సింగిల్ ఫేజ్ కరెంటే 24 గంటలు గృహ అవసరాలకు ఇస్తున్నాం, వ్యవసాయానికి అవసరమైన మేరకే విద్యుత్ ఇస్తున్నామని 2023 జనవరి 30 తారీఖు నాడు అధికారికంగా సిఎండి గారు పత్రికా సమావేశం పెట్టి వారు చెప్పినరు. ఈరోజు కూడా మీడియా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటపెట్టిన ఆధారాలను వివరాల గురించి ప్రభాకర్ రావు గారిని అడిగితే 24 గంటల విషయంలో ఏమాత్రం సమాధానం చెప్పకుండా పంటలు ఎండిపోలేదు కదా, రైతులకు అవసరమైన మేరకే ఇస్తున్నామని చెప్పిండు తప్ప 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు. నేను అమెరికాలో కానీ, నేను తెలంగాణలో కానీ, నేను హైదరాబాద్లో ప్రస్తావించింది అదే విషయం. 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు సరఫరా చేయాలి అంటే ఇప్పుడు చేస్తున్న లెక్కలు 20,000 మిలియన్ యూనిట్లు, అంటే 2,000 కోట్ల యూనిట్లు అవసరము. ఇంత విద్యుత్తు కొనడానికి సంవత్సరానికి 16,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చులు చూపిస్తుంది. 24 గంటలు ఇవ్వకుండా 8 నుంచి 11 గంటలే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఇస్తున్నారు. ఆ లెక్కన 8,000 కోట్ల చిల్లరనే విద్యుత్తు కొనుగోలుకు అవుతుంది. ప్రతి సంవత్సరం 16,000 కోట్ల కొనుగోలు ఖర్చులు చూపించి దాదాపుగా 8,000 కోట్లు ఎక్కడికి పోతున్నాయని నేను అడిగిన. 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే 16,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఖర్చులు చూపిస్తుంది. 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాస్తవంగా 8 నుంచి 10 గంటలే రైతులకు విద్యుత్ వస్తుంది. మిగతా 13-14 గంటల విద్యుత్తు సరఫరా చేయడం లేదు. 13-14 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఖర్చులు రాసి కొనుగోలు చేసిన మన లెక్కలు చూపించి
దాదాపుగా 8 నుంచి 9 వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? దీని మీద విచారణ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నరా? ఉచిత విద్యుత్తును అనుచితంగా అవినీతికి వాడుకోవద్దు టీఆర్ఎస్ ప్రభుత్వము. చంద్రశేఖరరావు ప్రజల సెంటిమెంటును, ఉచిత విద్యుత్తును తన స్వార్థానికి అవినీతికి బలి చేయకూడదు అని నేను ఆ వేదిక మీద స్పష్టంగా చెప్పిన. దాన్ని చిలువలు పలువలు చేసి, చేతగాని తనాన్ని ప్రదర్శించి, తప్పుడు ప్రచారాలు చేసి, పేటెంట్ రైట్ ఉచిత కరెంటు కాంగ్రెస్ అయితే అసలు కరెంటే కాంగ్రెస్ ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడి, దాన్ని ఒక కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, కోతి అసలే కళ్ళు తాగింది, ఆ పైన తేలు కూడా గరిచింది, ఇక దాని చిందులకు అద్దు లేదు పద్దు లేదు అన్నట్టు కేటీఆర్ గారు కళ్ళు తాగిన కోతిలాగా ఒకటే గంతులు వేస్తున్నాడు. తొమ్మరి గంతులు రేవంత్ రెడ్డి దొరికిండు. 3 గంటలు కావాలన్నా 3 పంటలు కావాలన్నా, 3 గంటలు కావాలన్నా 3 పంటలు కావాలన్నా, 6 పెగ్గులు కావాలన్నా, లేకపోతే ఒక ఫుల్ బాటిల్ కావాలన్నా, నువ్వు రైతు వేదికలలో చర్చ పెడదాం, మేము కూడా వస్తాం. కేటీఆర్ ఏ రైతు వేదికకు వస్తాడో చెబితే ఆ రైతు వేదికకు నేను కూడా వస్తా. ఆ రైతు వేదికగా మనం చర్చిద్దాము. ఉచిత కరెంటు 24 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. మా వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి నిరూపించిన తర్వాత రాష్ట్రంలో 3500 సబ్స్టేషన్లలో ఉన్న లాగ్ బుక్కులు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది. వాటిని సీజ్ చేసి వాటిని వెనక్కి తెప్పించుకున్నది. ఇవాళ తెల్ల కాగితాల మీద ఎన్ని గంటలు కరెంటు వచ్చింది, ఎన్ని గంటలు రైతులకు సరఫరా చేసిందని సబ్స్టేషన్లలో రాసుకునే దివాలా కోరు పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అని అంటే ప్రభుత్వం ఏ రకంగా ఉచిత కరెంటును అవినీతికి వినియోగించుకొని ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతుంది అనేది ఆలోచన చేయాలి. అందుకే మొదటగా నా సవాల్ కేటీఆర్కు, రైతు వేదికలలో చర్చ జరగాలని నువ్వు ఏదైతే పిలిపించినవో ఒక రైతు బిడ్డగా నువ్వు చెప్పు. సిరిసిల్లలో రైతు వేదిక దగ్గరికి రావాలన్నా, సిద్దిపేటలో చింతమడకలో మీ నాయన పుట్టిన ఊరిలో రైతు వేదిక దగ్గరికి రావాలన్నా, గజ్వేల్లో మీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో రైతు వేదిక దగ్గరికి మేము చర్చకు రావాలా, ఎక్కడికి రావాలనో కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పాలి. లేదంటే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి సొంత శాసనసభ నియోజకవర్గం తుంగతుర్తిలో నాగారం గ్రామంలో ఉండే రైతు వేదిక దగ్గరికి రావాలన్నా, మీరు సవాలు విసిరించు, మీరు చర్చ పెట్టమన్నారు. చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమైన వాళ్ళందరం రైతులుగా వ్యవసాయం చేసే మేమందరం ఆ రైతు వేదిక దగ్గరికి చర్చకు వద్దాం. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తలేరని మేము అంటున్నాం, ఇస్తున్నారని మీరు అంటున్నారు. మేము ఆధారాలు తీసుకొని వస్తాం, మీరు రాండి చర్చిద్దాం అనేది నా మొదటి సవాలు, మొదటి అంశం. ఇక రెండవది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యుత్తు కోతల నుంచి, కాలిపోతున్న మోటార్ల నుంచి, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల నుంచి ఈ ప్రాంత రైతులను కాపాడుతాను, నేను దేవదూతను, దేవుడు నన్ను దైవాంశ సంభూతుడిగా తయారు చేసి ఈ భూలోకం మీదకి పంపించాడు. ఈ రైతులు కష్టాలలో ఉన్నారు, కన్నీళ్ళల్లో ఉన్నారు. వీటిని తూడవడానికి, రైతుల కష్టాలను తీర్చడానికి నేను వచ్చిన శాసనసభలో చంద్రశేఖరరావు గారు గొప్పలు చెప్పుకొని, బయట అగ్వకు విద్యుత్తు అమ్మకానికి ఉన్న కేంద్ర ప్రభుత్వం అగ్వకు నీకు విద్యుత్ అమ్ముతా అని పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి గారు చెప్పిన ఆ అంశాన్ని పక్కన పెట్టి నూతన విద్యుత్తు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తా అని చెప్పి అక్కడ చెప్పిండు. ఆ రోజు చర్చలో కూడా జానారెడ్డి గారు, నువ్వు ఒకవేళ 3 ఏళ్ళ ఈ ప్రాజెక్టులు నిర్మిస్తే నీకు పాలాభిషేకం చేపిస్తా అని చెప్పిండు. ఆయన దాన్ని ఎక్కడనో తిప్పి పెట్టి, జానారెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పినా అది కాకుండా వీళ్ళకి కావాల్సిందే వీరు మాట్లాడుతారు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ వద్దన్నా, అవసరం లేకున్నా ఈ దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చి ప్రైవేట్లో, ప్రభుత్వంలో అవసరానికి మించిన విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని దేశానికి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ ఎవరు విద్యుత్తు ఎంత కావాలన్నా పక్క దేశాలకు కూడా సరఫరా చేసే పరిస్థితిలో భారతదేశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు ఇచ్చే సామర్థ్యం కాదు,
పక్క రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు అక్కడ 24 గంటల విద్యుత్ ఉండడమే కాదు, అక్కడ అదనంగా విద్యుత్ ఉందని తెలంగాణ రాష్ట్రానికి అమ్మిండ్రు. మరి పక్క రాష్ట్రంలో చంద్రశేఖరరావు లేడు కదా, తమిళనాడులో చంద్రశేఖరరావు పుట్టలేదు, లేడు కదా, తమిళనాడులో అదనపు విద్యుత్ మనకిచ్చారు. ఇదెందుకు ఈ పక్కన ఛత్తీస్గఢ్లో అవసరానికి మించిన విద్యుత్ ఉత్పత్తి ఉందని 1000 మెగావాట్లు నువ్వే ఛత్తీస్గఢ్లో పోయి కొనుక్కొచ్చినావు కదా. ఛత్తీస్గఢ్లో 1000 మెగావాట్లకు అదనపు విద్యుత్ కొనుగోలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఛత్తీస్గఢ్లో ఒప్పందం చేసుకున్నావు కదా. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరానికి మించిన విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది కాబట్టి, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 1000 మెగావాట్లు తెలంగాణకు అమ్మడానికి ఒప్పందాలు చేసుకుంది. అంటే చంద్రశేఖరరావు కంటే తెలివి కల్లోడు, చంద్రశేఖరరావు కంటే సామర్థ్యం ఉన్నోడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉందని దీని ద్వారా నిర్ధారణ అయింది కదా. ఆ ఒప్పందంలో కూడా నువ్వు అవినీతికి పాల్పడ్డావు. దాని భాగవతం మళ్ళీ చెప్తా. ఇప్పుడు చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత 3 పవర్ ప్రాజెక్టులు కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 పవర్ ప్రాజెక్టులలో ఒక్కొక్కటి, మొదటిది కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ 2015లో మొదలైంది. 800 మెగావాట్ల విద్యుత్తు, 5250 కోట్లకు ఆ రోజు టెండర్లు పిలిచి ఇచ్చిండు. అంటే 1 మెగావాటు 6,50,00,000కు దీన్ని అవార్డు చేసిండు. దీన్ని అంతకంటే ముందు ఉత్తరాఖండ్లో ప్రభుత్వము ఒక టెండర్ పిలిచింది పవర్ ప్రాజెక్ట్. ఆ టెండర్ ఏంది అంటే సేమ్ 2400 మెగావాట్లకు సంబంధించి సేమ్ సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం పిలిచింది 2017లో. 2400 అంటే 800 మెగావాట్లు ఒక్కొక్క యూనిట్ సామర్థ్యం. 800 ఇంటూ 3 యూనిట్లు 2400. 2400 థర్మల్ పవర్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు టెండర్లు పిలిస్తే 14,000 కోట్ల అంచనాతో టెండర్ పిలిచింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. 14,000 కోట్ల టెండర్ అంచనా వేస్తే అందులో పోటీలో BHEL, L&T అండ్ కొరియన్ కంపెనీ కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ పోటీలో పార్టిసిపేట్ చేసిన BHEL పోటీతోని పాల్గొనాల్సి వచ్చి 18% లెస్సులో టెండర్ వేసింది BHEL. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన BHEL ప్రైవేటు సంస్థలతో పోటీపడి ఉత్తరాఖండ్ ప్రభుత్వము 2400 మెగావాట్లకు 14,000 కోట్ల రూపాయల అంచనాతో పిలిస్తే 11,628 కోట్లకే మేము పనిచేస్తామని చెప్పి 18% లెస్సులో టెండర్ వేసిండ్రు. 18% లెస్సులో టెండర్ వేయడం వల్ల కొన్ని వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా జరిగింది. BHEL ప్రభుత్వ రంగ సంస్థ అది కూడా టెండర్లో పాల్గొని 18% లెస్సులు వేసింది అని అంటే 1 మెగావాటు 5,50,00,000కు ఉత్పత్తి చేసి లెక్క ప్రకారం, అంటే 1 మెగావాటు విద్యుత్తును ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మించాలి అంటే 5,50,00,000కు నిర్మించొద్దని టెండర్ వేసి ఇదే BHEL ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి 5,50,00,000కు 1 మెగావాట్ లాగా 2,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నిర్మించి ఇచ్చింది BHEL. ఇది జాగ్రత్తగా వినండి మిత్రులారా. అంటే ఆడ ఓపెన్ టెండరు గ్లోబల్ టెండర్ అవ్వడం వల్ల 5.5 కోట్లకే 1 మెగావాట్ లాగా విద్యుత్ ఉత్పత్తి అయింది. ఇక తెలంగాణకు వద్దాం. తెలంగాణలో NTPC కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కూడా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్రాజెక్ట్స్ కట్టి ఆ విద్యుత్తును తెలంగాణకు సరఫరా చేస్తామని మనకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచి 1,600 మెగావాట్లకు టెండర్లు పిలిచారు. 1,600 మెగావాట్లు వాళ్ళు కూడా 2016లో పిలిచారు. NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 1,600 మెగావాట్ల దాన్ని 10,599 కోట్లకి ఇచ్చిండ్రు. దాని కాస్ట్ కొంచెం ఒక 400 కోట్లు పెరిగి తర్వాత 10,997 కోట్లకు అంచనాలు పెరిగినాయి. దాదాపుకి ఇప్పుడు పూర్తిగా వచ్చింది. వాళ్ళు 1 మెగావాట్ ఎంతకు ఉత్పత్తి చేస్తుండ్రు? ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 6,80,00,000కు 1 మెగావాట్ లాగా 1,600 మెగావాట్ల విద్యుత్తు సూపర్ క్రిటికల్
దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వెళ్ళిపోయింది. దాంతో కొంచెం కాస్ట్ పెరిగింది. సో 6,80,00,000కే 1 మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసేది ఎన్టీపీసీ నిర్మించింది. అంటే ఒకటేమో పక్క రాష్ట్రంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం టెండర్ పిలిస్తే, గ్లోబల్ టెండర్ పిలిస్తే కాంపిటీషన్లో BHEL 2,400 మెగావాట్లు, ప్రతి మెగావాట్ 5,50,00,000కు పూర్తి చేసి ఇస్తామని అక్కడ ఒప్పందం చేసుకుంది. అంటే ఆ రాష్ట్రంలో 5,50,00,000కే 1 మెగావాట్ విద్యుత్తు బొగ్గుతో ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్ను నిర్మించింది. మన రాష్ట్రంలో ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మనకు నిర్మించి ఇచ్చేస్తే దాని మొత్తం కాస్ట్ వాళ్ళు టెండర్ ఇచ్చినప్పుడు 6,20,00,000కి ఇచ్చారు. ఫైనల్గా 6,80,00,000 దాకా వాళ్ళు 1 మెగావాట్ ఉత్పత్తి చేస్తామని 1,600 మెగావాట్లు వాళ్ళు పూర్తి చేశారు. అంటే ఎన్టీపీసీ చేసింది 6,80,00,000. ఇక అయ్యగారి భాగవతానికి వస్తున్నా. 2015లో కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్ట్, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2015లో ఇచ్చిండు 800 మెగావాట్లకు 5,250తోని ఆయన అంచనా పెట్టి చివరికి దీన్ని పెంచుకుంటూ 18% ఒకవేళ లెస్సులో పిలిస్తే 945 కోట్లు మనకు ఆదా అవుతుండే. 18% ఈ టెండర్ ఎస్టిమేటెడ్ వాల్యూ మీద. ఎస్టిమేటెడ్ వాల్యూస్కి టెండర్లు ఇవ్వడం ద్వారా కాంపిటీషన్ చేయకపోతే ఇదే BHEL 9,945 కోట్లు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చింది. రెండవది భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఇది కూడా 2015లోనే ఇచ్చారు 1,080 మెగావాట్లు. ఇదేంది, ఇండియా బుల్స్ అనే గుజరాత్ సంస్థ సబ్ క్రిటికల్ టెక్నాలజీ 2011-12లో BHELకు ఆర్డర్ ఇచ్చింది. 2011-12లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ కాలం చెల్లిన సాంకేతిక నైపుణ్యము, సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా ఒకవేళ విద్యుత్ ఉత్పత్తి చేస్తే బొగ్గు చాలా వేస్ట్ అవుతుంది, బూడిద చాలా ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీని బ్యాన్ చేసి ఎవరైనా భవిష్యత్తులో పవర్ ప్రాజెక్టులు పెట్టాలంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పెడితేనే అనుమతులు ఇస్తామని 2011-12లో చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత కూడా ఏం చెప్పింది, గతంలో ఎవరైనా సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులు కట్టుకున్నా 2013 లోపల ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ అన్నీ మూసేసి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మీరు అప్గ్రేడ్ కావాలి, లేకపోతే వాటన్నిటిని కూడా మూతేపిస్తాము. దానివల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి బూడిద పెరిగిపోయి ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతుందని 2013 లోపల ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ ప్లాంట్స్ అన్నీ మేము మూసేస్తున్నాం. అయితే గీతే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్ట్సే నడవాలి, భవిష్యత్తులో ఏమైనా సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు వారి కులగురువు మోడీని ఒప్పించి మాకు అత్యవసరం ఉంది, విద్యుత్ కోతలు ఉన్నాయి అని చెప్పి ఆ ఇండియా బుల్స్ BHEL దగ్గరికి టెక్నాలజీ బ్యాన్ అయింది కాబట్టి మా డబ్బులు ఇచ్చిన అడ్వాన్సు మాది వాపసు ఇవ్వమని పోయారు. వాళ్ళు ఒక నవ్వి అట్లాంటి పప్పులు ఏమి ఉడకబోయా, నువ్వు అడ్వాన్స్ ఇచ్చినావు, మిగతా పైసలు కట్టు, మేము మొత్తం బాయిలర్స్ మొత్తం వ్యవస్థ అంతా తయారు చేసినాం, ఇప్పుడు నువ్వు అవి తీసుకుపోవాల్సిందే, మిగతా పైసలు కూడా కట్టు, ఇది మొత్తము 5,000 కోట్లు ఇంకా నువ్వు ఉన్నావు, 1,000 కోట్ల అడ్వాన్స్ కట్టినావు, మిగతా పైసలు కూడా కట్టాను వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. వాళ్ళేమో మేము ఇది రద్దు చేసుకుంటున్నాం, ఇచ్చిన పైసలు వాపసు చేయమనేమో ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీ అడిగింది. BHEL ఏమన్నాడు అంటే, నువ్వు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినావు, మేము ఉత్పత్తి చేసినాం, ఇవన్నీ నువ్వు తీసుకెళ్ళు, నువ్వు ఏట్లు వేసుకుంటావు, గోదాట్లు వేసుకుంటావు, పెట్టుకో, అది నీ ప్రాబ్లం, మాకు ఆర్డర్ ఇచ్చినావు, మేము ఉత్పత్తి చేసినాం, నువ్వు తీసుకెళ్ళి మా పైసలు కట్టాను BHEL అని. వాళ్ళిద్దరు పంచాయతీలు పెట్టుకొని చివరికి వాళ్ళిద్దరు కలిసి ఒక ఆలోచనకు వచ్చారు. దీని నుంచి మేము బయటపడాలంటే ఏం చేయాలి, ఎవడైనా తలమాసినోడు దొరికితే ఆ తలమాసినోనికి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ తగలబెట్టు, వాడు అది కొనుక్కుంటే వాడు వచ్చి నాకు పైసలు ఇచ్చి పైసలు నీకు వాపసు ఇస్తాని వాళ్ళిద్దరు కలిసి ఒక రాజీకి వచ్చారు. ఇక తలమాసినోనికి ఎత్తుకుతుంటే నేనున్నా అని ఒక్కరిని ఎత్తుకుతే 100 మంది తలమాసిన వాళ్ళు దొరికినట్టు తండ్రి కొడుకులు మేము ఉన్నాం కదా తలమాసిన వాళ్ళు వచ్చేసాయని గుజరాత్ ఇండియా బుల్స్ కంపెనీ దగ్గరకు పోయి 1,000 కోట్ల రూపాయల లంచం తీసుకొని ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ కాలం జల్లిపోయిన ఈ మొత్తం కొనుక్కొని 7,290 కోట్లకు BHELకు ఎస్టిమేటెడ్ కాస్ట్కు ఆర్డర్ ఇచ్చిండ్రు. దీనికి అనుమతులు లేవు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర తన పరపతిని ఉపయోగించి ఆ కంపెనీ గుజరాత్ది తెగనమ్మినోడు అక్కడోడు
మోసపోయినోడు తెలంగాణోడు. ఈ దాన్ని 7,290 కోట్లకు బిహెచ్ఎల్కి అగ్రిమెంట్ ఇచ్చారు 2015లో. 7,290 కోట్ల నుంచి మొదలు పెడితే 6,70,00,000కు ఒక మెగావాట్ పూర్తి కావాలి. దీన్ని బిహెచ్ఎల్కి ఆర్డర్ ఇచ్చినాక దీన్ని పెంచుకుంటూ పోయి ఎంత అయిందా అని అంటే 10,515 కోట్లకు దీని ధర పెరిగింది. ఇప్పుడు మెగావాట్ ఎంత పడ్డది దానంటే 9,70,00,000కు ఒక మెగావాట్ లాగా పడ్డది. 1,080 మెగావాట్ల భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టు కాలం చెల్లిపోయిన, ప్రజలకు భారమైన, కాలుష్యాన్ని వెదజల్లే, ప్రపంచం నిషేధించిన సాంకేతిక నైపుణ్యం ఉన్న పవర్ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెము పర్ మెగావాట్ 9,70,00,000 రూపాయలకు ఇది ఉత్పత్తి అయింది. ఇప్పుడు ప్రతిరోజు ఏదో సమస్య వచ్చి 4 యూనిట్లలో ఎప్పుడు 2 యూనిట్లు మూతనే వాడుతున్నాయి. ఇక అది వేరే సంగతి. అంటే ఇందులో దాదాపుగా 4,538 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయంటే కేసీఆర్ జేబులకు పోయినాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెంలో. మామూలుగా ఉత్తరాఖండ్ దానిలాకేస్తే 5.5 కోట్లకు మెగావాట్ రావాల్సింది. కేసీఆర్ దీంట్లో 9,70,00,000కు ఒక మెగావాట్ ప్రకారము పోని ఈ ఎన్టీపీసీ లాగా లెక్కేసుకుంటూ కూడా ఎన్టీపీసీ వాళ్ళు 6,80,00,000కు చేస్తే ఈయన 9,70,00,000కు ఒక మెగావాట్ భద్రాద్రి కొత్తగూడెం తీసుకొచ్చింది. దాదాపుగా 4,538 కోట్లు ఈడ నష్టపోయింది ప్రభుత్వం. మొదటి దాంట్లో 945 కోట్లు, రెండవ దాంట్లో 4,538 కోట్లు.